అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా చేస్తున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా కలిసి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ నేర చరిత్ర గల వ్యక్తి. మా సొంత గ్రామమైన తారువాలో రెక్కి నిర్వహిస్తూ ఉంటే దానిపై పోలీస్ కేసు పెడితే మాపై తిరిగి కేసులు బనాయించిన వ్యక్తి. కేంద్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని ఆ అండదండలతో మాపై కేసులు సరికాదని బూడి అన్నారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. చాలా అన్యాయంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు ఏదైతే పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆసరా, ఒక చేయూత, ఒక ఈబీసీ నేస్తాం, ఒక కాపు నేస్తాం, జగనన్న విజయదేవన, జగనన్న వసుదేవన, ఒక రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 సంవత్సరం దగ్గర నుంచి కూడా, ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవాజ ఖాతాలకి 1వ తారీఖున సూర్యోదయ కాకముందు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు శాసనాలు విధంగా ఉన్నాయి. కాబట్టి 2014-19లో ఏ విధంగా పేద ప్రజలకి పట్టుకుంటాడో మరొక మారు వారికి అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పథకాలన్నింటికి సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నిటి కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ఇంటి చేసే విధంగా ఈసీకి కంప్లైంట్ చేయడము, ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇది నిలుపుదల చేయండి అని చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించాలని, ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి తప్ప పొరపాటు ఏదైనా జరగకూడదు జరిగి చంద్రబాబు నాయుడు కానీ దిగవస్తే ఇవన్నీ కూడా మొత్తం ఏ ఒక్క పథకం కూడా కొనసాగించడం. పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారని చెప్పి వారికి అన్యాయం చేసే దిశగా, వాళ్ళ మీద కక్ష తీర్చుకునే దిశగా చంద్రబాబు నాయుడు తరగా ఆలోచన విధానం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తు రేపు అమ్మఒడి వేయాలి, పిల్లలు చదివించుకోవాలి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసే దిశగా తన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓడించే దిశగా పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా అక్కచెల్లెమ్మలందరూ కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా జగనాన్ని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి అమలు